రేషన్ దుకాణాల్లో నాణ్యమైన బియ్యం, స్టీమ్ రైస్ అందించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య సహకారంతో త్వరలో 1000 మినీ మార్టులు అందుబాటులోకి రానున్నాయి. తక్కువ ధరకే బియ్యంతో పాటు నిత్యావసరాలు రాయితీపై అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పౌర సరఫరాల శాఖలో చేపట్టనున్న నూతన సంస్కరణలపై మా ప్రతినిధి ఓబులేసు గ్రౌండ్ రిపోర్ట్. థ్యాంక్ యూ గౌతమ్. రాష్ట్ర ప్రభుత్వము పౌరాలతో సంబంధమైనటువంటి అనుసంధానమైన పౌరాల సరఫరా శాఖలో మరింత పారదర్శకత పర్యవేక్షణ పెంచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు పౌరులతోటి అనుసంధానమైన పౌర సరఫరా శాఖలో పర్యవేక్షణ తద పారదర్శకత పెంచే విధంగా ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక డాష్ బోర్డుతో పాటు అదేవిధంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిన్న జరిగిన పౌర సరఫరాల శాఖ సర్వసభ్య సమావేశంలో ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డాష్ బోర్డును తీసుకురావాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే పోలీసుల పర్యవేక్షణ తర్వాత నిరంతర ప్రభుత్వ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఎక్కడికక్కడ శాంతి భద్రతల పర్యవేక్షణకు సమస్యల పరిష్కారానికి తీసుకోవడానికి ఒక ప్రత్యేక వ్యవస్థనైతే తీసుకొచ్చిందో ఆ వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్ణయించారు. ఈ మేరకు నిన్న విజయవాడలోని కానూరు ఉన్నటువంటి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా ఇప్పటికే కూటమి ప్రభుత్వము దాదాపుగా 2 సంవత్సరాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ విషయంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఆ సంస్కరణలో భాగంగా రాబోయే 3 సంవత్సరాల్లో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని చెప్పి అధికారుల బాధ్యత మరింత పెంచేందుకు పారదర్శకత పర్యవేక్షణ మరింత పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు ఏదైతే ఇప్పటి వరకు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వము గత ఏడాది దాదాపుగా లక్షల మెట్రిక్ టన్నుల ఖరీఫ్ ధాన్యాన్ని సేకరించడం జరిగింది. ఈ ధాన్య సేకరణలో ప్రజలకు ఏదైతే ధాన్యాన్ని ఇచ్చిన అధికారులకు ఇచ్చినటువంటి పౌర సరఫరాకు సరఫరా చేసిన రైతులకు సకాలంలో బిల్లులను సరఫరా చేయడమే కాకుండా వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టింది. అయితే రాబోయే సీజన్లో మరింతగా ఈ సరఫరా సేవలను తర్వాత పౌర సరఫరా శాఖ ధాన్య సేకరణ వీరిలో మరింత స్పష్టమైన తర్వాత పారదర్శకమైన సేవలను తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర పౌర సరఫరా శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు దాదాపుగా ఈ రాష్ట్ర ఏదైతే ఈ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తదితర విషయాలన్నీ కూడా ఒక సర్వసభ్య సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు గత ప్రభుత్వం అయితే వేల కోట్ల రూపాయలు రైతులకు ధాన్యం సేకరణ బిల్లులు, అదేవిధంగా పౌర సరఫరా సంబంధించిన బిల్లులన్నీ కూడా పెండింగ్లు పెట్టడం జరగకుండా ఆ సంబంధించిన రైతులకు సంబంధించిన బిల్లులు ఇవ్వడమే కాకుండా ఇక్కడ పౌర సరఫరా శాఖ రేషన్ రాకుల్లో కూడా వాళ్ళ బొమ్మలు జెండాలు వేసుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఆ పరిస్థితిని పూర్తిగా రూపమవడమే కాకుండా రైతులకు సంబంధించిన దాదాపుగా అప్పటి వరకు ఉన్నటువంటి దాదాపుగా 1674 కోట్ల రూపాయల ధాన్యానికి సంబంధించిన బిల్లులను కూటమి ప్రభుత్వం తీర్చడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పౌర సరఫరాల శాఖ తరఫున ఆ రైతులకు తర్వాత వివిధ సంస్థలకు ఉన్నటువంటి దాదాపుగా 25,424 కోట్ల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వము బకాయిలన్నీ కూడా తీర్చడం జరిగింది. అంతేకాకుండా దాదాపుగా రాష్ట్రంలో దాదాపు ఒక ఖరీఫ్ సీజన్లోనే 17,73,00,000 మంది రైతుల దగ్గర నుంచి కూడా ధాన్యం దాదాపుగా 30,360 రూపాయల వేల రూపాయల విలువైనటువంటి ధాన్యాన్ని సేకరించి వాళ్ళందరికీ కూడా సకాలంలో బిల్లులు చెల్లించడం జరిగింది. బిల్లులు చెల్లించడమే కాకుండా రైతులకు టార్పాలిన్ పట్లు, అదేవిధంగా గోనె సంచులు కూడా సకాలంలో అందించి రైతులకు పూర్తి స్థాయిలో సేవలు అందించింది. అయితే రానున్న సీజన్లో ఈ విధంగా మరింత సేవలను అయితే ఎక్కడికెక్కడ సేవలను అందించినప్పుడు కూడా కొన్ని బిల్లుల దగ్గర నుంచి అది గోతాల సరఫరాల విషయంలో కొన్ని లోటుపాట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే పౌర సరఫరా శాఖ అధికారులు గుర్తించింది. ఈ లోటుపాట్లు పూర్తి స్థాయిలో ఏదైతే ఖరీఫ్ సీజన్లో ఆ ధాన్యం సేకరణలో ఈ లోటుపాట్లన్నీ కూడా భర్తీ చేయడానికి, ఆ సమస్యలు తిరిగి పునరావృతం కాకుండా చేయడానికి రాష్ట్ర పౌర సరఫరా శాఖ సాధించింది. ఇందులో భాగంగానే ఈ డాష్ బోర్డు తీసుకొచ్చి ఆ డాష్ బోర్డుతో పాటు రైతులని బాధ్యతలు పెంచి ఆ సమస్యలు ఏదైతే ఉందో రైతుల యొక్క సమస్యలు ఆ డాష్ బోర్డులో నమోదయ్యే విధంగా ఆ నమోదైన సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించి పర్యవేక్షణ చేసే విధంగా రాష్ట్ర పౌర సరఫరా శాఖ అధికారులను సమాయత్తం చేయడానికి, వారిలో మరింత బాధ్యత పెంచడానికి కూడా ఈ పౌర సరఫరా శాఖ సర్వసభ్య సమావేశంలో ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర పౌర సరఫరా శాఖ అనేక సంస్కరణలు తీసుకొచ్చడం జరిగింది. ఏదైతే మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో తక్కువ ధరకే రైతులకు వినియోగదారులకు బియ్యం అందిస్తున్న పరిస్థితి మనం ఇప్పటికే చూస్తున్నాం. అదేవిధంగా
మార్ట్ల ద్వారా కూడా ఏదైతే దాదాపుగా మాల్లు ఏదైతే బోస మాల్ డిమార్ట్ అలాంటి మాల్ ఉన్నటువంటి సరుకులు నాణ్యమైన సరుకులను తక్కువ ధరలకు అందించే విధంగా అనేక మార్ట్లు కూడా రాష్ట్ర పౌర సరఫరా శాఖ తీసుకొస్తున్న పరిస్థితి. ఈ మేరకు జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్యతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఈ సంస్థ దాదాపు 1000 మార్ట్లు తీసుకురావడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పౌర సరఫరా శాఖ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రాబోయే రోజుల త్వరలో 1000 మార్ట్లు కూడా ఈ తరహా మార్ట్లు ఏర్పాటు చేయడానికి ఆ పౌర సరఫరా శాఖ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో 2 ఏళ్లలో తీసుకొస్తున్న సంస్కరణలను మరిన్ని సంస్కరించి రాష్ట్ర పౌర సరఫరా శాఖను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మరింత పారదర్శకంగా చేసేందుకు పర్యవేక్షణ పెంచేందుకు కూడా రాష్ట్ర పౌర సరఫరా శాఖ చర్యలు తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. గౌతమ్ సైదాతో ఓబ్లేష్ న్యూస్ విజయవాడ. రైట్, ధన్యవాదాలు.